హైదరాబాద్లో వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బడ్జెట్ వార్షిక బడ్జెట్ సందర్భంగా సభలో డిబేట్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, అదేవిధంగా కౌన్సిల్లో మాజీ ఆర్థిక శాఖ మంత్రి కూడా చూడం, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అర్హత ఉండే ప్రతి ఒక్కరికి ఏ విధంగా వచ్చినాయండి? డీబీటీ ద్వారా డైరెక్ట్ బ్యాంకులు వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ దీంట్లో స్కామ్ ఎక్కడుంది? ఒక విద్యార్థికి కానీ విద్యార్థినికి కానీ విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన త్రూ డీబీటీ వస్తున్నాయన్నమాట. స్కామ్ ఎక్కడుంది? ఏదన్నా చూడండి, ఆసరా బ్యాంకులో పడింది పొదుపు మహిళలకు, స్కామ్ ఎక్కడుంది? డైరెక్ట్గా బ్యాంకులో పడేటప్పుడు దీంట్లో స్కామ్ ఎక్కడుంది అనేది, ప్రభుత్వము ఎంత డబ్బులు ఖర్చు చేస్తూ ఉందనేది అకౌంట్లో వస్తుంది, ఎవరికి పోతుంది అనేది బ్యాంకు ద్వారా పోతుంది కాబట్టి రికార్డు ఉంది. ఇంకా దీంట్లో స్కామ్ ఎక్కడుందండి? స్టీరింగ్ మీ కంట్రోల్లో ఉంది కదా, మీరు ప్రజెంట్ చేసిన బడ్జెటే కదా. ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? తేలింది 9,74,556 కోట్ల అప్పులు, తవ్వితే ఇంకెంత?